ఎంత బిజీగా సినిమాలు చేసినా కానీ పెళ్లికి ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు కొన్ని రోజులు షూటింగ్లకు బ్రేక్ ఇస్తుంటారు. అయితే ఒక హీరో తనకున్న బిజీ టైంలో కేవలం పెళ్లికి మూడంటే 3 రోజులే సెలవు పెట్టాడు. కట్ చేస్తే అనుకోని విధంగా ఒక డైరెక్టర్ ట్రైన్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు గురించి మనం మాట్లాడుకోవటం కాదు, బాక్స్ ఆఫీస్ రికార్డులు మాట్లాడతాయి. అభిమానుల ప్రేమ మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు చిరంజీవి సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ ఒకప్పుడు సినిమాలంటే చిరంజీవినే. మామూలుగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిరంజీవి హీరోలలోనే ఎందరో ఫ్యాన్స్. చిరంజీవి అంటే ఇప్పుడు బోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి కానీ ఒకప్పుడు ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు చెదిరే లాభాలు తెచ్చిపెట్టేవి. అంతెందుకు, అప్పట్లో చిరంజీవి సినిమాలు వస్తున్నాయంటే ముందు వెనకాల ఒక నెల రోజుల వరకు మరో సినిమా రిలీజ్ ఉండేవి కాదు. అంతలా తడిపేసుకునేవారని అప్పటి సినీ విశ్లేషకులు చెప్పేవారు. అంతటి స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. మల్లడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే రొమాంటిక్ సీన్లకు పెట్టిన పేరైన కె రాఘవేందర్ రావు రియల్ లైఫ్ లో కూడా చిరంజీవికి తన స్టైల్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని మెగాస్టారే స్వయంగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి పెళ్లి టైంలో తన కెరియర్ పీక్స్ లో ఉండేది. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా షూటింగ్లలో తెగ బిజీగా గడిపేవాడు. అలాంటి టైంలో తన పెళ్లి కోసం కేవలం 3 రోజులు మాత్రమే టైం దొరికింది. మొదటి రోజు ఎంగేజ్మెంట్, పెళ్లి కొడుకుని చేయడం, రెండవ రోజు పెళ్లి, మూడవ రోజు పూజలతో గడిచిపోయింది. దాంతో ఫస్ట్ నైట్ కి కూడా టైం దొరకలేదు. వెంటనే రాఘవేందర్ రావు దర్శకత్వం సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్ళాడు. అక్కడ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఒకరోజు ట్రైన్లో చిరు చెన్నైకి వెళ్ళాలి. అదే రోజు రాఘవేందర్ రావు స్పెషల్గా చిరంజీవికి, సురేఖకు టికెట్లు బుక్ చేసి వాళ్ళ బెర్తుల్లో పూలు పండ్లతో ఫస్ట్ నైట్ స్టైల్లో డెకరేట్ చేయించాడట. అయితే ఈ విషయం అటు సురేఖకు ఇటు చిరంజీవికి ట్రైన్ ఎక్కే వరకు కూడా తెలియదట. అలా మొత్తానికి రాఘవేందర్ రావు అటు చిరంజీవిని ఇటు సురేఖను సర్ప్రైజ్ చేశాడు.